ఎస్, అలాగే చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం నేను కాదు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గమనించినప్పుడు చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకని ఇంత లోపభూయిష్టమైన మేనిఫెస్టో ఇచ్చారు? బికాజ్ దే కంపేర్డ్ విత్ యువర్ మేనిఫెస్టో. వైఎస్ఆర్సీపీ పడిపోతున్నటువంటి గ్రాఫ్ ని కొంచెమైనా లేపడానికి ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఆశతో వాళ్ళ మేనిఫెస్టో మీద చాలా చూశారు. ఒక్కరోజు మేనిఫెస్టో బయటికి రాగానే వాళ్ళ గ్రాఫ్ మరింత శరవేగంగా పడిపోవడం మొదలుపెట్టింది. సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరిచేటువంటి పరిస్థితికి వచ్చి కాడిపడేసే పరిస్థితి కిందకు వచ్చేసింది. నాకు తెలిసి చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు కాడిపడేసేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 రోజుల్లో మీరు చూడగలుగుతారు. చాలా బలహీనంగా రాయలసీమలో ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ రాష్ట్ర నాయకుల్లో ప్రధానంగా మీకున్నటువంటి లోతైన అవగాహన, మొత్తం కుప్పకూలిపోతోంది ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో అని సంఖ్యలతోటి సహా మీరు ప్రూవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మీదైతే అప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాలను సాల్వ్ చేసుకోగలిగే మార్గాల మీద డెఫినెట్గా ఇట్స్ బిగ్ ఛాలెంజ్ రాజేంద్ర గారు. ఇది ఆషామాషి విషయం అయితే కాదు. రేపు రాబోయేటువంటి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. కాకపోతే ఈ సవాల్కి సమాధానం కూడా ఇవాళ ఎన్నికల్లో చూపించబోతున్నాయి. బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి మోడీ గారు, అనుభవమైనటువంటి సుదీర్ఘమైన పరిపాలన అనుభవం, రాష్ట్రం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరే మన స్ట్రెంగ్త్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక కాన్షియస్ ఎఫర్ట్, ఈ రాష్ట్రంలో అరాచకం పోవాలి అనేటువంటి ఎఫర్ట్. ఈ కాంబినేషనే ఆశగా ఉంది. ఆ అనుభవం, ఆ ఢిల్లీ సపోర్ట్ తోటి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించుకోగలం అనేటువంటి నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే ఆదాయ మార్గం, మీ నాయకుడు ఎప్పుడు చెప్తుంటారు, సమస్యలు ఉన్నప్పుడు వాటిని సానుకూలంగా మార్చుకోవడమే గొప్ప విషయం అని. అదే భావనతోటి మీరు ఇవాళ మీ మేనిఫెస్టోని పెట్టారా? అంటే డెఫినెట్గా ప్రజల అవసరాల మేరకు మేనిఫెస్టో పెట్టామండి. ఎందుకంటే జనజీవనంలో ఒక ఎగ్జాంపుల్, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది బయట దాన్ని ఫ్రీగా చూడొచ్చు. కానీ 450 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 1250 రూపాయలకు పెరిగిన నేపథ్యంలో ఆ సామాన్య కుటుంబం మీద పడుతున్నటువంటి భారం ఏంటి? మరీ ముఖ్యంగా ఆదాయం పెరగకుండా ఆదాయం కూడా తగ్గిపోయింది మరోవైపు. సో సమ్వేర్ ప్రభుత్వం అనేది వాళ్ళకి బాసటగా నిలవాలి. సో అందులో నుంచి వచ్చిందే ఈ ఆలోచన. దెన్ ఎలక్ట్రిసిటీ రేట్స్ పెరిగిపోయినాయి, బియ్యం, బ్యాడ్లు, నూనెలు అన్నీ పెరిగిపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఏదో ఒక రూపంలో మనం రిలీఫ్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లోనే ఈ సంక్షేమ పథకాలు పెట్టాం తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఏమాత్రం కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అని అంటే మీకు అత్యధికమైనటువంటి ఆదాయ వనరులుంటే బట్ సృష్టించే మార్గాలు ఉన్నాయని మీ నాయకుడి నమ్మకం. ఎస్. ఈ పరిస్థితుల్లో మరొక విషయం, ఇవాళ పదే పదే పాలకపక్షం ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను టీవీ లేనివాడిని, పత్రిక లేనివాడిని, తండ్రి లేనివాడిని, ఇలా అనేకమైనటువంటి లేని ఏకైక బిడ్డను నేను మీకు అని అంటున్నాడు. నమ్ముతున్నారా జనం? ఆయనకి ఇల్లు కూడా లేదు, ప్యాలెస్లు ఉన్నాయి. ఒకటి కాదు, 7 ప్యాలెస్లు ఉన్నాయి. ఒక్కో ప్యాలెస్లో 100 రూములు ఉన్నాయి. 100 రూముల ప్యాలెస్లో ఏ రూమ్లో ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన. ఆయన అత్యంత పేదవాడు, కేవలం 7 ప్యాలెస్లు ఉన్నటువంటి పేదవాడు. ఆయన ప్రపంచ అపర కుబేరులతో చూసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన పేదవాడుగానే ఉన్నాడు. తల్లి ఉన్నా లేనట్టే ఆయనే వదులుకున్నాడు తల్లిని, చెల్లి ఉన్నా లేనట్టే ఆయనే వదులుకున్నాడు. మరి ఆయన చెప్పే దాంట్లో నిజం కనపడుతుంది కదా. తల్లి, చెల్లి, అన్న ఎవరూ లేరు, ఆ పదం ఒకటి చెప్పుకోవాలి, అనాథలు నేను అనేటువంటి కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి. మిగిలిన ముఖ్యమంత్రులు అందరి ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తితో సరితూగడం లేదు. ఇది ట్రూ. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఆల్ మేమందరం ఆస్తులు ప్రకటించాలి. మిగిలిన ముఖ్యమంత్రుల ఆస్తులు అన్నీ ఒకవైపు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఒకవైపు కరెక్ట్ గా ఎక్కువ ఉంటున్నాడు ఆయన. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీరు వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. రాయలసీమలో నిజానికి మీరు ఇంతకు ముందు బలహీనపడ్డారు, కానీ ఇవాళ సర్వేలు చూస్తున్నప్పుడు అనూహ్యమైనటువంటి ఎదుగుదల కనపడుతుంది. కారణం ఒకటి, అభివృద్ధి మీద నిర్లక్ష్యం. రాయలసీమ బతుకు పోరాటం అంతా కూడా సాగునీటి మీద నడిచేటువంటి పోరాటం, నిర్లక్ష్యం. రెండవది, సామాజికంగా బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంతో దూరం అయ్యాయి. అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఆఖరికి మైనారిటీల మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. షీబా అనే పిల్ల చదువుతుంది అనుకుంటే ఆ పిల్లని సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళారు. నంద్యాలలో అబ్దుల్ సలాం, అతని ఫ్యామిలీని సూసైడ్ చేసుకునే స్టేజ్కి.
మైనారిటీ మహిళ రోడ్డు మీద వెళ్తుంటే బుర్కా లాగేసినటువంటి సంఘటనలు. అంటే వాళ్ళు చాలా సైలెంట్గా బతికేటువంటి కమ్యూనిటీ. వాళ్ళ మీద వెళ్తే ఇంక మిగిలిన వాళ్ళ మీద ఇంకెట్లా ఉన్నారో చూడండి. అంటే ఈ అరాచకాలతోటి ఇవాళ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ ఈ ప్రభుత్వానికి పూర్తిగా దూరం అయిపోయారు. ఇవాళ రాయలసీమలో వాళ్ళే మా స్ట్రెంగ్త్. ఆ అరాచక పాలన నుంచి, ఆ పాత పాలెగాళ్ల పాలన నుంచి మళ్ళీ ప్రజల పాలన తెచ్చుకోవాలనే వైపు ప్రజలు ఇవాళ అడుగులేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి 151 మంది తోడున్నారు ఎమ్మెల్యేలుగా. ఒక సంఘటన చూసినప్పుడు అనంతబాబు అనేటటువంటి ఎమ్మెల్సీ నేనే చంపేశాను నా డ్రైవర్ని అని ప్రకటించిన తర్వాత, డోర్ డెలివరీ, డోర్ డెలివరీ ఇచ్చిన తర్వాత, దట్టు ఒక దళితుడిని చంపేసిన తర్వాత, ఇంకా అతన్ని మోస్తున్నటువంటి వైనం చూసినప్పుడు ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు ఏంటి అనేది ఒక సీనియర్ పొలిటీషియన్గా, కొంత అవగాహన ఉన్నటువంటి మెచ్యూర్ పొలిటీషియన్గా మీరు ఏం చెప్తారు? ఎందుకని ఇది? అంటే ఇదొక రాజకీయాలలో మనం ఓన్లీ ఆఫ్రికన్ నేషన్స్లో చూసాం. ఓకే, ఈ రకమైనటువంటి అరాచకాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఎంకరేజ్ చేయడం అనేటువంటి. అతను యూజువల్గా మిలిటరీ డిక్టేటర్గా మారిపోవడము, తన ప్రైవేట్ సైన్యంలాగా పోలీస్ సైన్యాన్ని వాడడము జరిగినటువంటి సంఘటనలు ఎంటైర్ ఆఫ్రికాలో జరిగినాయి. అందుకే అది ఇవాళకి కూడా డిస్టర్బ్డ్ స్టేట్స్గానే ఉండిపోయినాయి. సేమ్ ట్రెండ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. కాకపోతే ఇండియా ఒక బలమైనటువంటి దేశం కాబట్టి ఈయన పప్పులు ఉడకడం లేదు. ఇక్కడ ఇంకా వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి న్యాయ వ్యవస్థ ఉంది, ఇవాళ ఎన్నికల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అతను కుప్పకూలుతున్నాడు. కానీ లేకపోతే అరాచకం దిశగా నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఫ్యూడలిజం. అతను డిక్టేటర్గా మారేటువంటి ప్రయత్నం. ఇవాళ పాలిటిక్స్లో బూతుకు బూతు సమాధానం అన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ మీ క్రమశిక్షణ ఇవాళ నిలబెట్టడం వల్ల ఇవాళ కొంత ప్రజల దగ్గర నుంచి యు ఆర్ డిఫరెంట్ అనే నమ్మకం పెంచారంట. ఉందండి, ముందు నాకు ఇవాళ ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఇవాళ కనపడుతుంది. అంటే మొన్నటిదాకా ప్రజలు నోరు విప్పడానికి ఆలోచించారు, ఇవాళ వాళ్ళ కనుసైగలతోనే మాకు సంకేతాన్ని ఇస్తున్నారు, భవిష్యత్తు మీదే నడవండి అనేటువంటిది. ఇవాళ పబ్లిక్లో అల్టిమేట్లీ పొలిటీషియన్కి వచ్చేది ఏంటంటే పబ్లిక్ ఐ కాంటాక్ట్లో తెలిసిపోతుంది. స్థానిక ఎన్నికల్లో అనేక మందిని ఇబ్బంది పెట్టారు, భయపెట్టారు అని వార్తలు చదివాం. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కూడా ప్రచారం చేసేటప్పుడు ఎదురు దాడులు చేస్తున్నారు, ఓటర్ లిస్టులు వెరిఫికేషన్కి వెళ్తుంటే దాడులు చేస్తూ ఉన్నారు. బట్ అల్టిమేట్లీ కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది కొంచెం బలమైన వ్యవస్థ కాబట్టి ఈ ఆటలు ఎక్కువ కాలం సాగు. అలాగే యువర్ ద ఫస్ట్ మ్యాన్ హూ బ్రాడ్ ద ఇష్యూ ఆఫ్ ది ఓటర్స్ టు ఎలక్షన్ కమిషన్. మిమ్మల్ని ఆ విషయంలో అభినందిస్తాను. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యం నిలబడాలంటే నిజంగా ఓటర్ల యొక్క హక్కు కాపాడబడాలి. ఆ ప్రయత్నంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మీరు సాధించిన ఫలితం ఏంటి? 1 సంవత్సర కాలం పోరాటం చేయాల్సి వచ్చింది. 9th monthలో స్టార్ట్ చేస్తే నాకు జూన్లో రిజల్ట్ వచ్చింది. దాదాపు 1 సంవత్సర కాలం సుదీర్ఘమైనటువంటి కరస్పాండెన్స్, 27 సార్లు మా ఇద్దరికి లేఖలు నడిచాయి, నాకు ఎన్నికల సంఘానికి. ఎవిడెన్సెస్ మీద ఎవిడెన్సెస్ పెడుతూ పోయినప్పుడు, బికాజ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సహకరించడం లేదు. ఓకే, ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. నేను ఇస్తూ పోయినప్పుడు అప్పుడు ఇద్దరు మీ దెబ్బకి అధికారులు కూడా సస్పెండ్ అయిపోయారు, ఇద్దరు ఈఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. ఇవాళ జిల్లా యంత్రాంగం మొత్తం మారిపోయింది. కలెక్టర్ని మార్చేశారు, ఎస్పీని మార్చేశారు. మొత్తం అన్ని బ్యాక్ డ్రాప్ ఈజ్ ఎలక్ట్రల్ రోల్ ఫ్రాడ్ కదా. ఆ మ్యానిపులేషన్ చేసినందుకే కదా ఇవన్నీ జరిగింది, లేకపోతే వాళ్ళదేముంది. స్థానికంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అలాగే ఏవైతే వృత్తుల్లో ఉన్నారో వాళ్ళందరి మీద ఫోకస్ చేసినప్పుడు ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి రేపు రాబోయే రోజుల్లో? ఉరవకొండ టౌన్ ఎకానమీ చుట్టుపక్కల పల్లెల ఎకానమీతో ముడిపడింది. ఓకే, సో ఫస్ట్ నా పల్లెల ఎకానమీని స్టెబిలైజ్ చేయాలంటే వాటర్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక షేప్కి తెచ్చాం, దాన్ని ఫినిష్ చేయడమే. టౌన్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ నాకు చేతి వృత్తుల కన్నా చేనేత వృత్తుల మీద ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఓకే, ఆ చేనేత వృత్తి అనేటువంటిది బాగా మీకు తెలుసు రాష్ట్రం అంటే జనరల్గా తగ్గుతూ వస్తూ ఉంది. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ నేను ప్రొవైడ్ చేయగలగాలి. ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకురావడమా అంటే ఈ విమెన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, వాళ్ళని క్రియేట్ చేయాలి. లాస్ట్ 5 yearsలో మనం ఏం చేసామంటే విండ్ ఎనర్జీని తీసుకొచ్చాం. సో ఒక ఎకానమీ వచ్చింది, కనిపిస్తుంది, కళ్ళ ఎదురు కనపడుతుంది. డ్రైవర్లు వచ్చారు, సెక్యూరిటీ గార్డులు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, ఆ పైన వచ్చారు. ఎకానమీ పెరిగింది. ఎకానమీ పెరగడంతో పాటు ఉరవకొండలో మనం వ్యాపారం చేయొచ్చు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ
ఎక్కడో పొలాల్లో పడేసినవి ఏమీ లేకపోయినా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అంతకుముందు ఫ్యాక్షనిజం నక్సలిజంతో నలిగిపోయిన ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిన వాళ్ళు ఒకసారి గట్టిగా వెనకాలబడి కన్విన్స్ చేసి పెట్టిన తర్వాత శరవేగంగా దేశవ్యాప్తంగా పోటీలు పడి పెట్టారు ఇక్కడ. ఓకే. టుడే దే ఆర్ రిపింగ్ ది బెనిఫిట్స్. ఇక్కడ బెదిరించేవాడు లేడు, బ్రహ్మాండంగా ఉందని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెదిరింపులు మొదలైంది. సో ఈ గవర్నమెంట్ ఈ 5 yearsలో ఒక్కటి రాలేదు.